brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. సృష్టి సెంటర్ నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘించారని, అక్కడ సరైన వైద్యులు సిబ్బంది కూడా లేరని చెప్పారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్. గతంలోనూ సృష్టి సెంటర్లో కేసులు నమోదయ్యాయన్నారు. బిడ్డను పుట్టించేందుకు రాజస్థాన్ దంపతులతో 30 లక్షలకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదని, సరోగసీతో అవుతుందని చెప్పారని, ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారని వివరించారు డీసీపీ. అసలు సరోగసీనే చేయకుండా వేరే దంపతులకు పుట్టిన బిడ్డను రాజస్థాన్ దంపతులకు అప్పగించారని వివరించారు డీసీపీ. ఒక మహిళకు పుట్టిన బిడ్డను 90,000కు కొని పిల్లలు కావాలనుకున్న జంటకి 40 లక్షలకు అమ్మేశారని చెప్పారు. DNA టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు. సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా DNA టెస్ట్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ దేర్స్ అని, DNA మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి, దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ది. సో ఫైనల్గా ఎస్టర్డే విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ వీ వెంట్ అహెడ్ విత్ ద రేడ్ దేర్ అండ్ సైమల్టేనియస్లీ వీ కండక్టెడ్ అ రేడ్ అట్ విశాఖపట్నంలో. వీళ్ళకు ఉన్నది బ్రాంచ్, సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది. అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్, వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసాము. ఇప్పుడు ప్రెజెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్ దట్ ఇంక్లూడ్స్ ద మెయిన్ అక్యూజ్డ్ ఏ నమ్రత, హూ ఇస్ ద దీనికి క్లినిక్కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హర్ సన్ హూ ఇస్ అన్ అడ్వకేట్ అండ్ తన కూడా ఈ బిల్డింగ్లో నుంచే ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని. అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే, వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. థర్డ్ అక్యూజ్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది. షీ ఈస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాస్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దెర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ. వాళ్ళు ఓవర్ చైల్డ్ని డెలివర్ చేసి దే వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి, అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. సో ఇట్లాంటి ఒక కపుల్ని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేస్తాం జరిగింది త్రూ ఏజెంట్స్. సమ్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్. సో త్రూ దీస్ ఏజెంట్స్ అట్లాంటి కపుల్ని ఐడెంటిఫై చేసి ఆ లేడీని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి, హూ ఇస్ ది ఒరిజినల్ మదర్ ఆఫ్ ద బేబీ, మా మదర్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేపించి ఆ చైల్డ్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేసులో ఉన్న కంప్లైనెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. వాళ్ళకు ఒక 80,000-90,000 రూపీస్ ఇస్తాం జరిగిందని చెప్తున్నారు రిగార్డింగ్ దిస్ ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్కి. మళ్ళీ వాళ్ళని వాపస్ ఇక్కడ హైదరాబాద్కి పంపించేశారు ఆఫ్టర్ ది సర్జరీ. సో ఇట్లాంటి చాలా వీళ్ళు రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 year 2 years ఉన్న రికార్డ్స్, సమ్ ఆఫ్ ద రికార్డ్స్ వీ హ్యావ్ సీజ్డ్ అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి. దేర్ ఆర్ సమ్ అదర్ క్లినిక్స్ ఆల్సో విచ్ ఈస్ రన్నింగ్ అక్రాస్ ద సిటీ అని. విజయవాడలో కూడా షీ ఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు. సో మల్టిపుల్ టీమ్స్ ప్రెజెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్.